అయ్యప్ప స్వామి ఎంతో దయామయుడు కదా. మరి అలాంటప్పుడు కేవలం 10 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఆడవాళ్లను మాత్రమే తన ఆలయంలోకి ఎందుకు రానివ్వరు? దీని వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి? ఇది తెలుసుకోవాలంటే మనం ముందుగా స్వామివారి జననం మరియు ఆయన భూమిపైకి వచ్చిన ఉద్దేశం గురించి తెలుసుకోవాలి. మహిషాసురుణ్ణి దుర్గాదేవి సంహరించిన తర్వాత అతని సోదరి అయిన మహిషి దేవతలపై పగ తీర్చుకోవాలని ఘోరమైన తపస్సు చేసింది. కేవలం శివకేశవుల పుత్రుడి వల్ల తప్ప మరెవరి వల్ల తనకు మరణం ఉండకూడదని బ్రహ్మదేవుని నుండి వరం పొందింది. ఆ వరం వల్ల కలిగిన గర్వంతో మహిషి లోకాలను హింసించసాగింది. ఆమెను అంతం చేయడానికి మహావిష్ణువు మోహిని రూపం దాల్చగా శివకేశవుల తేజస్సుతో మణికంఠుడు జన్మించాడు. ఆ సమయంలో పందల దేశాన్ని పాలిస్తున్న రాజశేఖర మహారాజుకు సంతానం లేరు. ఒకరోజు వేటకు వెళ్లిన రాజుకు పంపానది తీరాన మెడలో మణిహారంతో ఏడుస్తున్న ఒక పసిబాలుడు కనిపించాడు. ఆ బాలుణ్ణి భగవంతుడి ప్రసాదంగా భావించి రాజు కోటకు తెచ్చుకున్నాడు. మెడలో మణి ఉన్నందున ఆయనకు మణికంఠుడు అని పేరు పెట్టారు. మణికంఠుడు పందల రాజకుమారుడిగా అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరి రాజ్యానికి వారసుడయ్యాడు. అయితే మహిషి ఆగడాలు మితిమీరినప్పుడు తన అవతార లక్ష్యం కోసం మణికంఠుడు అడవికి వెళ్ళి ఆమెతో భీకరమైన యుద్ధం చేసి సంహరించాడు. మహిషీ శరీరం నుండి దివ్య సౌందర్యవతి అయిన మాలికాపురత్తమ్మ ఉద్భవించింది. ఆమె దేవేంద్రుని కుమార్తెయై ఉండి దుర్వాస మహాముని తపస్సుకు భంగం కలిగించినందుకు రాక్షసిగా జన్మించమని ఆయన ఇచ్చిన శాపం వల్ల మహిషిగా మారింది. శాప విముక్తి పొందిన మాలికాపురత్తమ్మ మణికంఠుణ్ణి చూసి పరవశించి తనను వివాహం చేసుకోమని కోరింది. కాని అయ్యప్ప స్వామి తాను లోక కళ్యాణం కోసం శబరిమలలో నైష్టిక బ్రహ్మచారి రూపంలో తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆమె ప్రేమను గౌరవిస్తూ స్వామి ఒక ప్రతిజ్ఞ చేశారు. ఏ సంవత్సరమైతే నా దర్శనానికి ఒక్క కన్నిస్వామి కూడా రాడో ఆ రోజే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పారు. అప్పటి నుండి ఆమె కొండపైనే నిరీక్షిస్తోంది. తన స్వామి బ్రహ్మచర్య దీక్షకు ఏమాత్రం భంగం కలగకూడదనే ఉద్దేశంతో మాలికాపురత్తమ్మే స్వయంగా ఋతుస్రావం అయ్యే వయసులో ఉన్న 10 నుండి 50 సంవత్సరాల మధ్య వయసుగల స్త్రీలను ఆలయానికి రానివ్వవద్దని స్వామిని కోరింది. ఆ దేవతామూర్తుల నిస్వార్థమైన త్యాగానికి చిహ్నంగానే నేటికి శబరిమలలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది.